సండే మార్నింగ్ అదేంటో అండి, ఆఫీస్ ఉన్న రోజులు లేవాలంటే కుదరదు, కానీ సండే అయితే మార్నింగే లేచిపోతాను. ఎందుకో నిద్ర కూడా సండే హాలిడే అనుకుంటా, అలానే ఉంటుంది నా పరిస్థితి. మీకు కూడా అలానే కామెంట్ చేయండి. ఈరోజైతే సండే కదండి, ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదా ఇంట్లో. అందుకని ఇలా చికెన్ సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా లైట్ గ్రేవీ ఉండేటట్టు చేసి ఇవ్వండి, చాలా ఇష్టపడి తింటారు. ఇది చపాతీ, దోశ, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ముందుగా 750 గ్రామ్స్ మటన్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోండి. దాంతోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒక స్పూన్ అంతా స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ వదిలేసి బాగా ఉడికిన తర్వాత తీసి ముక్కలు సపరేట్గా, వాటర్ సపరేట్గా చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసిస్తాం. ముందుగా ఒక స్టవ్ పైన ఒక 5 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4-5 ఎండుమిర్చి, చెక్క, లవంగం యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ అయిన తర్వాత అందులోనే వెల్లుల్లి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అది కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లార్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ అయిన వరకు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కారపొడి ఒక కాల్ స్పూన్ అంతా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలాలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు ముక్కలకి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ వాటర్ ఉంది కదండి, దాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉడకటానికి వదిలేయాలండి. ఈ స్టేజ్లోనే సాల్ట్, కారం సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేస్తే చాలు, మన మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. మటన్ అంటేనే నోరు ఊరుతుంది, మరీ ఇలా గ్రేవీ లాగా చేసిస్తే ఎవరికైనా తినబుద్ధి అవుతుంది కదండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి అబ్బా.